ఈరోజు మన ఒక వీడియో ఏంటి అంటే గనక, ఒక స్కిన్ వైటనింగ్ అవ్వటానికి ది బెస్ట్ ప్యాక్ అని చెప్తాను. సో, తప్పకుండా వీడియో చూడండి. స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా బ్లాక్ హెడ్స్ కావచ్చు, వైట్ హెడ్స్ అయినా, సో ఏదన్నా మచ్చలు మచ్చలుగా ఉన్నా కూడా అవన్నీ తగ్గటానికి ఇది ప్యాక్ చాలా బాగా హెల్ప్ అవుతది. సో, తప్పకుండా చూడండి. వీడియో చూస్తున్నారా? అయితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా! సో, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూనే వెంటనే లైక్ చేసేసి వీడియోని ఫుల్‌గా చూడండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీ అందరికీ షేర్ చేస్తున్న వీడియో ఏంటి అంటే, ఈరోజు నేను ఒక పౌడర్ చూపించాలనుకుంటున్నానండి స్కిన్ వైటనింగ్ కోసం అని చెప్పి. సో, మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం ఎవ్రీడే చాలా బిజీగా ఉండటం వల్ల అంత కేర్ తీసుకోము. జస్ట్ మనం సోప్ యూజ్ చేసేసి అలా మన బిజీ లైఫ్‌కి మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో, ఇలా చేయటం వల్ల నా ఒపీనియన్ అయితే గనక చాలా జిడ్డు పట్టేస్తదండి. సో, జిడ్డు అలా ఉండిపోవటం వల్ల మనకు ఉన్న స్కిన్ కలర్ అనేది చాలా డార్క్ అయిపోతూ ఉంటది. సో, ఇలాంటి పౌడర్స్ వాడటం వల్ల మంచిగా స్క్రబ్బింగ్ చేసుకుంటాము. సో, డీప్‌గా ఉన్న ఒక పోర్స్‌లో ఉన్న మురికి పోవటానికి హెల్ప్ అవుతది. అండ్ ఫెయిర్‌గా కూడా కనిపిస్తూ ఉంటాము. అందుకని చెప్పి ఈ పౌడర్ అనేది యూజ్ చేస్తే మీరు సోప్ ప్లేస్‌లో ఈ యొక్క పౌడర్ అనేది యూజ్ చేయొచ్చు. అట్‌లీస్ట్ వీక్లీ ట్వైస్ అన్నా యూజ్ చేయాలి. అండ్ ఈ యొక్క పౌడర్ ఏంటి, అసలు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక పౌడర్ ఏంటి అనేది చూసేద్దాం. సో, ముందుగా అయితే గనక నేను మన ఇంట్లో ఉండే ఒక బ్రూతో నేను ఈ యొక్క రెమెడీ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర కాఫీ పౌడర్ ఉన్నా కూడా పర్లేదు. లేదు అంటే ఇలా ఇన్‌స్టెంట్‌గా మనం బ్రూ ఉంటది కదా! కాఫీ పౌడర్ అదైనా పర్లేదు. సో, ఏదేమైనప్పటికీ ఒక 1 స్పూన్ అనేది మనం కాఫీ పౌడర్ అనేది తీసుకోవాలి. సో, ఇది వాడటం వల్ల మనకి మెయిన్‌గా ఒక ఫేస్ మీదే కానీ, స్కిన్ మీద ఎక్కడైనా మనం అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా హెల్ప్ అవుతాయి. దాంతో పాటు ఇక్కడ నేను పసుపు కూడా ఒక చిటికెడు పసుపు అనేవి తీసుకున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే గనక మసూర్ దాల్ అండి. వీటిని ఇంగ్లీష్‌లో మసూర్ దాల్ అంటారు. మనకి ఎర్రపప్పు అని, మన కందిపప్పు ఎలా ఉంటదో సో, సేమ్ అదే టైప్ అనమాట. కాకపోతే ఇది కలర్ చేంజ్ అంతే తప్ప ఇంకేంలా. మనకి బయట మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటది. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో, వాటిని మనం పౌడర్ చేసుకోవాలనమాట. జస్ట్ మనము వాటిని మిక్సీలో వేసేసుకొని ఇలా పౌడర్ చేసుకొని ఉంచుకుంటే గనక ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇలాగ ప్యాక్స్‌లోకి మనం వాడుకోవచ్చు అని చెప్పి నేను వాటిని మిక్సీ వేసుకొని స్టోర్ చేసుకుని ఇలా ఎయిర్ టైట్ బాక్స్‌లో ఉంచుకున్నాను. సో, ఒక 1 స్పూన్ అనేది మనము మసూర్ దాల్ అనేవి తీసుకున్నానండి. ఒక ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. సో, ఇంకా దీని తర్వాత మనము ఒకసారి చక్కగా మనం మిక్స్ చేసేసుకుందాము. సో, మనం మిక్స్ చేసుకొని ఇందులోకి మనము ఇంకొక 2, 3 ఇంగ్రీడియెంట్సే వాడదాం. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మాక్సిమం నేనైతే చూపిస్తున్నాను. సో, ఇదేంటి అంటే బీట్రూట్ పౌడర్ అండి. సో, బీట్రూట్‌ని కూడా అంతే నేను తురుముకుని ఎండలో పెట్టుకొని మిక్సీ వేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటాను. మనం కొనుక్కునే పని లేకుండా ఇలా కూడా మనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. సో, బీట్రూట్ పౌడర్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అనేది తీసుకున్నాను. సో, మీరు కూడా కొనుక్కోకుండా బీట్రూట్‌ని చక్కగా తురుముకొని ఎండలో పెట్టుకొని బాగా డ్రై అయిన తర్వాత మిక్సీ వేసుకొని ఎయిర్ టైట్ బాక్స్‌లో స్టోర్ ఇప్పటి వరకు నేను చూపించిన ఆ ఒక పౌడర్ అనేది మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ఏంటి అంటే మీరు ఇంకా యూజ్ చేయాలి అనుకుంటే గనక కొంచెం పౌడర్ తీసుకొని అందులోకి మీరు కొంచెం పెరుగు తీసుకోవచ్చు. కొంచెం హనీ కూడా తీసుకొని మనము ఈ పౌడర్‌లోకి కలుపుకోవాలనమాట. కొంచెం వాటర్ కూడా మీరు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. నేను అంతకుముందు చూపించిన ఆ పౌడర్‌ని మాత్రం మీరు ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకోవచ్చు. సో, ఇందులో ఇంకా ఏమి మనం వేసుకోవసరం లేదు. సో, నేను చూపించిన ఈ ప్యాక్ అనేది ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. సో, నాకు ఫేస్ అయితే గనక ఈ యొక్క ఎండలకి బాగా జిడ్డు పట్టేసి, అలాగే కొంచెం నల్లగా అయిపోయాను కూడా నేను. దాంతో పాటు బాగా సన్ టాన్ అనమాట. ఇదంతా పోవటానికి మనము ఈ యొక్క ప్యాక్‌ని వాడుతున్నాను నేను. సో, ఒకసారి ఫేస్‌ను కడుక్కున్న తర్వాత సో, డ్రై అయిన తర్వాత జస్ట్ మనం ఈ ప్యాక్‌ని వేసేసుకొని హ్యాపీగా ఒక 15 మినిట్స్ అలా ఉంచుకొని దాని తర్వాత రిజల్ట్స్ చూద్దాము. నాకు నిజంగా వర్క్ అయిందా లేదా ఈ ప్యాక్ అనేది మనం చూద్దాము. సో, ఇందులోకి మనము కాఫీ తీసుకున్నామండి. కాఫీ పౌడర్‌లో మనకి కెఫెయిన్ ఉంటది. సో, ఇదేం చేస్తదంటే గనక మనకి ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఇన్‌కేస్ మీకు కొంతమందికి సోరియాసిస్ అని, అలాగే యాక్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో, అవేమీ లేకుండా తగ్గటానికి, సో, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటి మీద ఫైట్ చేయటానికి ఒక కాఫీ పౌడర్ అనేది మనకి బాగా సహాయపడుతూ ఉంటది.
అండ్ ఇందులోకి పసుపు కూడా తీసుకున్నాం కాబట్టి ఎటువంటి డల్ స్కిన్ మనకి లేకుండా దాంతోపాటు హైపర్ పిగ్మెంటేషన్ ఉంటే కూడా తగ్గటానికి సహాయపడుతూ ఉంటుంది. అండ్ ఇందులోకి మనం బీట్రూట్ తీసుకున్నాము. ఈ యొక్క వేసవి కాలంలో ఎక్కువగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. సో మనకు కలర్ ఉన్న కలరే చాలా ఇంకా బ్లాక్గా అయిపోయినట్టు అనిపిస్తాం కాబట్టి ఒక ట్యాన్ అంతా పోవటంతో పాటు యాక్ని ప్రాబ్లం కూడా లేకుండా హైడ్రేట్గా ఉంచి మంచి గ్లోయి స్కిన్ రావడానికి బీట్రూట్ అనేది బాగా సహాయపడుతూ ఉంటుంది. సో ఒక్క 15 మినిట్స్ మనం అలా ఉంచుకున్న తర్వాత కొంచెం డ్రై అయినట్టు అనిపించింది కదా, సో ఇప్పుడు మనము నార్మల్ వాటర్తో మీరు వాష్ చేసుకోవచ్చు. సో నేను మీ ముందే చూపించాలన్న ఒక ఉద్దేశంతో నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో చూస్తే కనుక ఎంత బాగా వచ్చిందంటే మొత్తం మురికంతా పోయి చాలా వైట్గా ఫెయిర్గా కనిపిస్తున్నాను. అండ్ మొత్తం క్లీన్ చేసుకున్నాక చూడండి చాలా బెటర్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఇలా వాడటం వల్ల స్కిన్ వైటనింగ్ అవ్వటమే కాకుండా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోవటానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం పెరుగు కూడా తీసుకున్నాం కాబట్టి ఇన్ కేస్ మీకు పోర్స్ ప్రాబ్లం ఉంటే కనుక, చాలామందికి లార్జ్ పోర్స్ ప్రాబ్లం ఉంటుంది, అలాగే గీతలు పడిపోయినట్టు ఫేస్ మీద మచ్చలు, సో ఇవన్నీ కూడా ఈ రెమెడీ ద్వారా పోవటానికి మనకు బాగా సహాయపడుతూ ఉంటుంది. సో యాక్ని ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గటానికి ఈ ప్యాక్ బాగా హెల్ప్ అవుతుంది. చాలామంది అక్క మాకు పింపుల్స్ పోవటానికి రెమెడీ చెప్పండి అది అంటారు. నేను మ్యాక్సిమం ఏ రెమెడీ షేర్ చేసినప్పటికీ స్కిన్ కేర్లో సో ఆ రెమెడీ అన్నిటికీ వర్క్ అవుతుందండి. సో కాబట్టి మీరు పర్టికులర్గా నేనైతే చెప్పకపోవచ్చు, కానీ మీరు మీకున్న ఏ ప్రాబ్లంకైనా ఈ రెమెడీ మీరు వాడితే కనుక మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అంటే మనము డైలీ వాడుకోవాలి అండ్ అట్లీస్ట్ మనం వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ మనం వాడుతూ ఉంటే కనుక మనకున్న ఒక ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఒక్కసారి వాడేసి నాకు రిజల్ట్స్ రాలేదు, నాకు వెంటనే నాకు పింపుల్స్ తగ్గలేదు, లేదంటే నాకు హైపర్ పిగ్మెంటేషన్ తగ్గలేదు అని అస్సలు అనొద్దండి. సో మీరు రెగ్యులర్గా వాడుతుంటే మనకి బాగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో నా ఫేస్ మీద చూస్తే కూడా పోనీ నాకు ఎటువంటి పిగ్మెంటేషన్ అవి లేకపోయినప్పటికీ నాకు పింపుల్స్ అయితే కనుక ఎక్కువగా రావు. ఇట్లాంటి రెమెడీస్ వాడటం వల్ల నా స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, అలాగే స్కిన్ వైటనింగ్ కూడా అవుతుంది. సో ఫస్ట్ నా ఒక అప్లై చేయకముందు నా ఫేస్ ఎలా ఉందో, అప్లై చేశాక ఎలా ఉంది చూసారు కదా. సో చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. సో నేను ఇప్పుడు అగారో బ్రాండ్ నుంచి కాఫీ మేకర్ అనేది చూపిస్తున్నానండి. సో ఇది నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. ఇన్ కేస్ మీరు కాఫీ లవర్స్ అయితే ఖచ్చితంగా దీన్ని మీరు పర్చేస్ చేసుకోవాల్సిందే. సో ఇందులో మనము క్యాపెచినో అని, అలాగే లాటే అని, ఐసీఈడి అని ఇలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీస్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీని మీద నేను ఆల్రెడీ నా రివ్యూ ఇచ్చాను, ఎలా వాడాలి ఏంటి అనేది క్లియర్ వీడియో కూడా చేశాను. నేను ఇక్కడ పైన ఐ కార్డ్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేసేయండి. ఫుల్ వీడియో ఉంది చూడండి. నా కాఫీ అయితే కనుక రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఇలాంటి కాఫీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ త్రూ మీరు వెళ్ళి పర్చేస్ చేసుకుంటే కనుక ఇలాంటి సూపర్ కాఫీ మీరు కూడా తాగొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పర్చేస్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా సహాయపడితే కనుక లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.